రాహుల్ ఎక్కడున్నాడు? తన రూమ్ ఎక్కడని ఇంట్లో వాళ్ళని అడిగితే ఈ టైంలో ఎందుకని డౌట్ ఫీల్ అవుతారు. బట్ ఐ నీడ్ టు మీట్ హిమ్, టాక్ టు హిమ్. తన రూమ్ ఎక్కడని ఎవరిని అడగాలి? ఏ ఆగు, ఇవిడి గాని నన్ను చూస్తే ఇప్పుడెలా? ఏయ్ నిన్నే, ఆర్ యూ డెఫ్? పిలుస్తుంటే వినపడదా? చెప్పండమ్మా. ఈ టైంలో కూడా ఇది అవసరమా? జలుబైందని చెప్పాను కదమ్మా. ఓ అవును కదా, కానీ నీ ఎక్స్ట్రా కేర్ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఓకే లివ్ ఇట్. అవును, రాహుల్ రూమ్ ఎక్కడా? నేను ఇప్పుడు రాహుల్ బాబు గారి రూమ్కి వెళ్తున్నానమ్మా. ఓకే, నన్ను కూడా రాహుల్ రూమ్కి తీసుకువెళ్ళు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? రండమ్మా. అవునరా, మేడం కూల్ అవ్వడం, ఫైర్ అవ్వడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఫైన్ బ్రో. ఇదేనమ్మా. ఐల్ కాల్ యూ ఇన్ 5 minutes రా. హాయ్ రాహుల్. హాయ్. ఎక్సైటెడ్ టు సీ యు రాహుల్. నిన్నిలా పర్సనల్ గా మీట్ అవ్వాలని, మాట్లాడాలని మార్నింగ్ నుండి ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏయ్ ఇలారా. మా ఇద్దరికి ఫోటో తీ. ఇప్పుడు ఫోటో ఏంటి ప్రీతి? మా ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ నిన్ను చూడాలని, నీ ఫోటో షేర్ చేయమని ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా? నా ఫోటోనా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? నాకు తెలీదు ప్రీతి, అందుకే కదా నిన్ను అడుగుతున్నాను. అంటే ఆంటీ రాహుల్కేం చెప్పలేదా? త్వరలోనే తెలుస్తుందిలే. ఏ ఏంటి అలా చూస్తున్నావు? ఫోటో తీ. నీకు తీయడం వచ్చా? వచ్చమ్మగారు. అయితే తీ. దగ్గరికి రా రాహుల్. రాహుల్, నా షోల్డర్ మీద చేయి వేయి. రాహుల్, ఒక్క ఫోటోలో కూడా నవ్వలేదు. అయినా పర్లేదు, యు ఆల్వేస్ లుక్ హ్యాండ్సమ్. ఓకే, ఐ విల్ షేర్ దిస్ ఫోటోస్.
సరే నువ్వు వెళ్ళు. రాహుల్, ఏమైంది నీకు? ఎందుకంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నావు? మనిద్దరం కలిసి స్కూల్లో 5th స్టాండర్డ్ వరకు చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. అన్నీ మర్చిపోయావా నువ్వు? నో ప్రీతి, గుర్తుంది. నిన్ను చూసి మాట్లాడి చాలా కాలమైంది కదా, అందుకే అంత ఫ్రీగా ఉండలేకపోతున్నాను. యా, అట్లీస్ట్ మనం ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నా సరిపోయేది. విల్ డూ వన్ థింగ్ రాహుల్, మనిద్దరం కలిసి ఏదో ఒక రోజు లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. నువ్వు నేను తప్ప మనతో ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు ఫ్రీగా మాట్లాడొచ్చు. మనం ఒకరినొకరు మ్యూచువల్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే? యా ఓకే ప్రీతి. యా ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది ఈ అమ్మాయికి? ఫోటో అంటుంది, లాంగ్ డ్రైవ్ అంటుంది. అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకింత అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతుంది? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి కానీ పాపం ప్రీతి మాటలకి మా ఇద్దరిని కలిసి ఫోటో తీసినందుకు సరసు చాలా హర్ట్ అయినట్టుంది. వెంటనే సరసుని కూల్ చేయాలి. దగ్గరికి రా రాహుల్. రాహుల్ బాబుకి ఇష్టం లేకపోయినా ఎందుకలా మీద మీద పడిపోతుంది? అదేమైనా గొప్ప అనుకుంటుందేమో. రాహుల్ బాబు అయినా దూరంగా జరగాలి కదా. నేను అక్కడే ఉన్నానని తెలుసు కూడా. బావేంటి ఈ టైంలో అవుట్ హౌస్ లోకి వెళ్తున్నాడు? మీరెందుకు వచ్చారు రాహుల్ బాబు? వెళ్ళిపోండి. అసలే మీకోసం ఎవరెవరో వెతుక్కుంటూ వస్తున్నారు. చూసారంటే చాలా ప్రమాదం. మేడం గారికి నా మీద కోపంగా ఉన్నట్టుందే. ఎందుకు బాబు కోపం? మీరు ఫోటోలు తీసుకుంటే నాకే, అంత చనువుగా మాట్లాడితే నాకేం కోపం లేదు బాబు. లేదని మాటల్లో చెప్పడం కాదు, ఇటు తిరిగి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నాతో ఎందుకు? మీరు ఫ్రెండ్స్ అంటే కదా, వెళ్ళి ఆ అమ్మాయితోనే మాట్లాడండి. అబ్బో, నా సరసు కూడా పాజిటివ్నెస్ ఉంటుందా? అంటే ఏంటి? అంటే అదో రకమైన ప్రేమలే. భర్త అంటే భార్యకు ప్రేమ ఉండదా? బాలే విచిత్రంగా మాట్లాడతారు మీరు. నా కళ్ళ ముందే ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేశారు, ఫోటో కూడా దిగారు. నా కోపం బాధ ఉండవా? సరసు, ఎంతమంది వచ్చినా, నాకు ఎంత దగ్గర అవ్వాలని చూసినా, నా ప్రేమ, నా జీవితం అన్నీ నీకే. అంతా నువ్వే. ప్రీతి నా పక్కనున్నంతసేపు నేనెంత ఇబ్బంది పడ్డానో నువ్వు గమనించలేదా? ఆ ఇబ్బంది పేరు నీ మీదున్న ప్రేమ. నా ఊపిరి ఉన్నంతకాలం నువ్వు మాత్రమే నా మనసులో ఉంటావు. ఏ అమ్మాయికైనా నేను దూరంగానే ఉంటాను. ఇంతకన్నా నేను చెప్పలేను సరసు.
నాకు తెలుసు బాబు, కానీ మీ ఇద్దరిని అలా చూసేసరికే నాకేదోలా అయిపోయింది. అందుకే కోపం వచ్చింది. తెలుసులే, అందుకే నిన్ను కూల్ చేయడానికే ఇంత రిస్క్ తీసుకుని వచ్చాను. ఇదేంటి రాహుల్ బాబు? నువ్వే చూడు. హాయ్, బుట్టలు. నా మాట విని నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసినందుకు ఈ చిన్న గిఫ్ట్. సరసు, ముందు ఇవి తీసేసి. పద. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. బావా సరస్సు లవ్ చేసుకుంటున్నారు. చా, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన బావా ఈ పని మనిషిని లవ్ చేయడం ఏంటి? నా బావని నాకు కాకుండా దూరం చేయాలని చూస్తావా? నీ సంగతి నేను కాదు. రేపు ఉదయాన్నే ఈ ఫోటోలు మేడం ముందు పెడతాను. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఈ ఇంటికే దూరం అవుతావో పర్మనెంట్ గా ఈ లోకానికే దూరం అవుతావో. ఇప్పటికైనా నా ప్రేమ అర్థమైందా? మరి కోపం మాయమైపోయింది. సరే, నేను వెళ్ళొస్తాను. నా కొంగుకు ముడేసుకొని ఇక్కడే ఉండిపోమని చెప్పాలనుంది, కానీ నాకు అదృష్టం లేదు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. సరేనా? ఆంటీ, గుడ్ మార్నింగ్. Good morning. Come in, Priti. I got a special gift for you, auntie. Gift? నా కోసమా? Yes. ఏంటది? మీరే ఓపెన్ చేయండి. ఓకే. Oh, wow, perfume. Yes, auntie. ఇది వెరీ స్పెషల్ అండ్ రేర్ ఆరోమా ఉన్న పర్ఫ్యూమ్ అండ్ వెరీ లిమిటెడ్ ఎడిషన్. దీన్ని యూజ్ చేస్తే మీ డే మొత్తం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. Wow, smells really good. Thank you so much for the gift. స్పెషల్ పర్సన్ కోసం ఈ మాత్రం స్పెషల్ గిఫ్ట్ లేకపోతే ఎలా ఆంటీ? Oh, thank you. You had a breakfast, Priti? నో ఆంటీ. సరే, పద వెళ్దాం. ఓకే.
సారీ. థ్యాంక్స్. పర్లేదు మేడం. మీరు? నా పేరు చక్రి మేడం, ఏకాంబరం గారి మేనల్లుడిని. ఓ, ఈజ్ ఇట్? ఏకాంబరం గారు రాలేదా? లేదు మేడం, ఊర్లో ఉన్నారు. ఆయన బదులు నన్ను పంపారు. అంటే సబ్స్టిట్యూట్గా వచ్చారా? అవును మేడం. వాగ్దేవమ్మ గారు మేడం లోపలున్నారు, రండి. మేడం, మేడం, ఇతను ఏకాంబరం మేనలుడంట. మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు. నువ్వు ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు? అతనికి నోరు లేదా? సాయం చేయడం మంచిదే, కానీ స్థాయిని మర్చిపోకూడదు. వెళ్ళు. సారీ మేడం. నమస్తే మేడం. ఏం చదువుకున్నావు? ఎంబీఏ చేశాను మేడం. పేరు? చక్రి మేడం. నా గురించి, ఈ ఇంటి గురించి మీ మావయ్య అంతా చెప్పాడా? చెప్పారు మేడం. సాలరీ, అకామిడేషన్ అన్ని ఫైనల్ చేసుకుని ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయి. సరే మేడం, థ్యాంక్ యూ. అలాగే. యా, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ మేడం. ఎందుకు? మీరు ఎదురు రావడం వల్ల ఏ అబ్జెక్షన్ లేకుండా మేడం జాబ్ ఇచ్చేశారు. క్రెడిట్ మొత్తం నాకెందుకు, మీరే ఉంచుకోండి. అమ్మా, తడిగుడ్డ పెట్టడానికి వాడతాం కదా ఆ రంగునీళ్ళ సీసా, అది పెద్దమ్మగారి గది బాత్రూమ్ శుభ్రం చేస్తూ అక్కడ పెట్టి మర్చిపోయాను. కాస్త తీసుకురమ్మా. ఆ గదిలో ఎందుకు పెట్టావక్క? వాగ్దేవమ్మ గారు చూస్తే తిడతారనే భయం కూడా లేదా నీకు? సరే, తీసుకొస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. అవునా అయ్యా, వచ్చేస్తున్నా. ఏమైందక్క? నా కూతురు కింద పడిపోయిందంటమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లాడంట. మా ఆయన ఫోన్ చేశాడు. ఈ పని నేను వచ్చాక చేస్తానమ్మా. ఏం పర్వాలేదు లెక్క, నువ్వు వెళ్ళి నేను చేస్తా. ఇదేంటి మూత తేడాగా ఉంది? నీకు మా బావ కావాలా? చెప్తానుండు నీ సంగతి.